హలో ఫ్రెండ్స్, వీక్లీ టెక్ ఎపిసోడ్ 13 లో మార్చ్ 9th నుంచి 16th వరకు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయంటే, మార్చ్ 14th స్పేస్ ఎక్స్ స్టార్షిప్ IFT-5 ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. ఈసారి దీంట్లో స్పెషల్ ఏంటంటే ఎలాన్ మస్క్ టీమ్ ఇంపాసిబుల్ అనుకున్నది అచీవ్ చేసి చూపించారు. సూపర్ హెవీ బూస్టర్ ని మెకానికల్ ఆర్మ్స్ తో గాల్లోనే క్యాచ్ చేశారు. నార్మల్ గా రాకెట్ అన్నది 20 floors బిల్డింగ్ అంత హైట్ అయితే ఉంటది. అంత హైట్ ఉన్న రాకెట్ వచ్చి ఒక టవర్ పక్కన అలా ఆగిపోయిందంట. సో ఇది స్పేస్ ఎక్స్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అనమాట. దీని వల్ల యూజ్ ఏంటంటే, మనం కావాలి అనుకుంటే మళ్ళీ అదే రాకెట్ ని యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఫాస్ట్ అండ్ సింపుల్ గా కూడా అయిపోతుంది. ఇంకా గూగుల్ నుంచి Android 17 డెవలపర్ ప్రీవ్యూ 1 అయితే వచ్చేసింది. దీనిలో అడ్వాన్స్డ్ శాటిలైట్ మెసేజింగ్ ఫ్యూచర్ అండ్ కొత్త AI కంట్రోల్ సెంటర్ అయితే తీసుకొస్తున్నారంట. సో ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, మనం ఎక్కడికైనా టూర్స్ కి వెళ్తున్నప్పుడు మన మొబైల్స్ కి అయితే సిగ్నల్ ఉండదు కదా. అలాంటి టైంలో సిగ్నల్స్ లేనప్పుడు ఈ అడ్వాన్స్డ్ శాటిలైట్ మెసేజింగ్ వల్ల ఏ హెల్ప్ తీసుకొని మీరు ఏ మెసేజ్ అయితే అవతల వాళ్ళకి పంపించాలనుకుంటున్నారో ఆ మెసేజ్ అయితే 100% వాళ్ళకి రీచ్ అవుతుంది. ఇంకా గేమింగ్ వాళ్ళలో సోనీ నుంచి PS6 సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. దీనిలో అయితే పాత ట్రేసింగ్ టెక్ అండ్ 8K 120 FPS లో సపోర్ట్ చేస్తుందని ఒక టాక్. సో మీలో ఎంతమంది PS6 గేమింగ్ వాడుతున్నారో కామెంట్ లో పింక్ చేయండి. సో ఇంకా PS6 కొనుక్కునే వాళ్ళకి ఒక పండగ అనమాట. ఇంకా సామ్సంగ్ నుంచి వాళ్ళ కొత్త ఫోల్డబుల్ లీక్స్ అయితే బయటకు వచ్చాయి. గెలాక్సీ Z Fold 8 లో ఇంటిగ్రేటెడ్ S Pen స్లాట్ అయితే 100% ఉంటాయని రెండర్స్ చూపిస్తున్నాయి. సో వీళ్ళు ఫోన్ అయితే కొంచెం స్లీకర్ గా స్క్రీన్ క్రేసెస్ లేకుండా డిజైన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. సో మనం వన్స్ లాంచ్ అయిన తర్వాత చూడాలి మొబైల్లో మనకి ఇంటిగ్రేటెడ్ S Pen స్లాట్ ఉంటుందా లేదా, ఇంకా ఫోన్ అయితే ప్రీవియస్ మొబైల్ కన్నా ఈ ఫోన్ కొంచెం స్లిమ్ గా ఉంటుందా లేదా అన్నది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ లో పింక్ చేయండి. ఇప్పుడు నేను చెప్తుంది చాలా మందికి తెలియకపోవచ్చు. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో టెక్స్ట్ టు వీడియో అప్లోడ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలిసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓపెన్ AI నుంచి సోరా టెక్స్ట్ టు AI వీడియోస్ అయితే పబ్లిక్ గా వీళ్ళు రిలీజ్ చేశారు. ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, మీరు ఏదైనా టెక్స్ట్ ప్రాంప్ట్ తీసుకొచ్చి దీంట్లో పేస్ట్ చేస్తే సినిమాటిక్ స్టైల్లో అయితే వీడియోని జనరేట్ చేస్తుంది. సో మీలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ మరి యూట్యూబ్ లో AI వీడియోస్ ని అప్లోడ్ చేయాలనుకుంటే ఈ సైట్ అయితే యూజ్ చేసుకోండి. ఇంకా టెస్లా నుంచి బడ్జెట్ కార్ మోడల్ 2 PI అప్డేట్స్ అయితే వచ్చేసాయి. దీన్ని ఎలాన్ మాస్క్ $25,000 కి లాంచ్ చేస్తున్నట్టు హింట్ ఇచ్చారు. అలానే దీంట్లో మనకి స్టార్లింక్ ఇంటిగ్రేటెడ్ కనెక్టివిటీ అయితే ఉంటదంట. సో కార్ ఇప్పుడు మనకి ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఇంకా యూట్యూబ్ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటంటే, యూట్యూబ్ అఫీషియల్ గా AI ఆటో డబ్బింగ్ ని లాంచ్ చేసింది. సో మీరు మీ వీడియోస్ ని తెలుగులో అప్లోడ్ చేస్తున్నప్పుడు అవతల పర్సన్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఆటో డబ్బింగ్ ని ఎనేబుల్ చేసుకొని చూసుకోవచ్చు. సో దీని వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే, గ్లోబల్ గా ఉన్న పర్సన్స్ హిందీ ఆర్ ఇంగ్లీష్ లోని మన వీడియోని వాళ్ళు కావాలనుకుంటే చూసుకోవచ్చు. అలానే మనకి వ్యూస్ కూడా పెరుగుతాయి. ఇంకా యాసెస్ నుంచి మార్చ్ 12th రాక్ ఫోన్ 10 అయితే లాంచ్ చేశారు. ఇంకా దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే, ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 తో వస్తుంది. పర్ఫార్మెన్స్ మాత్రం ప్యూర్ గాడ్ లెవెల్ లో అయితే ఉంటుంది. ఇంకా వీళ్ళు హైయెస్ట్ వేరియంట్ లో మనకి 24GB ర్యామ్ 1TB స్టోరేజ్ తో అయితే లాంచ్ చేశారు. ఇంకా దీని రీఫ్రెష్ రేట్ అయితే మనకి 125 Hz తో వస్తుంది. అంటే మీరు ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ చేసుకున్నా, ఎలాంటి గేమ్ ఆడినా సరే ఫోన్ అయితే సూపర్ స్మూత్ గా అయితే ఉంటుంది. మరి ఎన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నప్పుడు ప్రైస్ రేంజ్ కూడా అలానే ఉంది. ఎందుకంటే ఇది మనకి 99,999 కి అయితే వీళ్ళు లాంచ్ చేశారు. సో ఒకసారి అయితే ఈ మొబైల్ చెక్అవుట్ చేయండి. మీరు ఓన్లీ గేమింగ్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తే ఈ మొబైల్ అయితే ఒకసారి చూడండి. ఇంకా వాట్సాప్ లో ఒక మంచి ఫ్యూచర్ అయితే వచ్చింది. మీరు ఎవరికైనా వీడియో కాల్ చేస్తున్నప్పుడు మీ ఫేస్ బదులు AI ఫేస్ అయితే పెట్టుకోవచ్చు. దీంట్లో స్పెషల్ ఏంటంటే, మీరు ఏదైతే ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో సేమ్ ఎక్స్ప్రెషన్స్ కూడా AI ఇస్తుంది. సో ఇది మనకి ప్రైవసీ అండ్ ఫన్ కోసమే తీసుకొచ్చారు. సో దీన్ని అయితే మిస్యూజ్ అయితే చేయకండి. సో ఫ్రెండ్స్, మరి వీక్లీ టెక్ ఎపిసోడ్ 13 లో మార్చ్ 9th నుంచి 16th వరకు ఏమేమి అప్డేట్స్ మీకు బాగా అనిపించాయో కామెంట్ లో పింక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ సంజయ్ సైనింగ్ ఆఫ్. బై బై.